ఈ చక్కని లెంటు ధ్యాన స్రవంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని నాకు కలిగింపజేసినటువంటి మన రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారికి, మరియు సిఎస్ఐ ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ శ్రీ సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మరియు ఆఫీస్ బేరర్స్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, రెవరెండ్ డాక్టర్ శ్రీ ఆనంద్ బాబు గారికి, మరియు డిసి అన్నిస్ మోజెస్ గారికి, మరియు హానరీ ట్రెజరర్ పి డానియల్ సార్ గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి పిఎస్ వినయ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరలోక రాజ్యము అనేటువంటి అంశమును ఏర్పాటు చేయు కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము గురించి మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాల నుండి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలను గురించి కొద్ది నిమిషములు మనము ధ్యానం చేసుకుందాం. అందు నిమిత్తము మన దేవాది దేవుని సహాయము అడుగుదాం. అత్యంత కృపా కనికరం గల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. లెంటు ధ్యాన స్రవంతి కార్యక్రమాన్ని ప్రభువా చక్కగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. దేవా, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క బిడ్డను హెచ్చరించండి, బోధించండి, సరిచేయండి ప్రభువా. దేవా, నీ రాజ్యపు వారసులుగా బిడ్డలను మలచమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డకు నీ సంరక్షణ, కాపుదల, భద్రత ఉంచి కాపాడమని నీకు అర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెండ్లి విందు చేయబడినటువంటి ఈ యొక్క పరలోక రాజ్యము పెండ్లి విందు చేసినటువంటి రాజును పోలి ఉన్నది అనేటువంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, పెండ్లి విందు అనేది దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము గురించి. పరలోక రాజ్యము అందులో ఉన్నటువంటి మర్మం అంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనేటువంటి రెండు మాటలలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని రాజ్యములో వెళ్ళటానికి, దేవుని రాజ్యములో ఉండటానికి మనము సిద్ధపడేటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవాది దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే చదవబడినటువంటి ఉపమానములో, పెండ్లి విందు గుర్చినటువంటి ఉపమానములో, మరియు ఈ యొక్క దేవుని రాజ్యం, మత్తయి సువార్తికుడు పరలోక రాజ్యముల గురించి రాస్తున్నటువంటి ఈ విషయాలలో ఈ మొట్టమొదటిగా యేసుప్రభుల వారు చెప్పిన ఉపమానములో గుర్తించవలసినటువంటి విషయాలు ఏమిటంటే, పెండ్లి విందు చేసినటువంటి రాజు అనగా దేవాది దేవుని గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు యెహోవా దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి ఒక విందు అనగా పరలోక రాజ్యము 2వ వచనములో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనములో, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను నంపెను. వారు రానులకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎందులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ఇలాగా ఈ పెండ్లి విందు చేయబడినటువంటి ఒక యజమానుని గురించి ఇక్కడ రాయబడుతున్నటువంటి లేఖనాలను మనం పరిశీలన చేస్తే అందులో రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, ఈ యొక్క పరలోక రాజ్యము కూడా ఇలాగా ఉంటుంది అనగా ఇలా పోలి ఉంటుంది అనేటువంటి మాటలను మనకు తెలియజేస్తున్నాం. ఇక్కడ మొదటి వారిని, రెండవ వారిని దాసులను పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారిని కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమందిని దూషిస్తూ ఉన్నారు, కొంతమందిని బాధ పెడుతున్నారు. ఈ లోకములో వీటిని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చునంటే, ఈ లోకములో యెహోవా దేవుడు యేసు ప్రభుల వారిని పంపించాడు. తన దాసునిగా, దీనదాసుడిగా యేసుప్రభుల వారి లోకానికి వచ్చాడు. అదేవిధంగా ఆయన శిష్యులైనటువంటి యేసుప్రభు శిష్యులు ఈ లోకానికి పంపుతున్నటువంటి విధానాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. యేసుప్రభుల వారి యొక్క శిష్యుల యొక్క మరణం చాలా భయంకరంగా ఉన్నది.
అనేక మందిని హింసించారు. వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి క్రీస్తుని గురించి వీరు ప్రకటిస్తున్నారు. క్రీస్తు అనగా పరలోక రాజ్యములో తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి దేవాది దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి శిష్యులను మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములోనికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. పరలోక రాజ్యములోనికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా దేవుడు పిలుస్తున్నాడు. కానీ మానవులు ఏం చేస్తున్నారంటే ఆ పరలోక రాజ్యములోనికి వెళ్ళడానికి ఎంతగానో ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉండి భయంకరంగా దేవునికి దూరమైపోతూ ఉన్నారు. కాబట్టి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, తానున్న స్థలములో మనలను కూడా ఉండులాగున మరలా వచ్చి మనలను కొనిపోవునని చెప్పుచున్నాడు. యేసు ప్రభుల వారు తానున్నటువంటి స్థలములోనికి మనలందరినీ కూడా సిద్ధము చేసి తండ్రి సన్నిధికి తీసుకొని వెళ్ళడానికి ఆయన పరలోకానికి మనకన్నా ముందుగా వెళ్ళి ఆయన స్థలము సిద్ధం చేయడానికి వెళుతున్నానని ఈ మాట తెలియజేస్తున్నాడు. అదేవిధంగా పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. చూడండి, దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. మళ్ళా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు, యేసు ప్రభుల వారు మళ్ళా దిగి వచ్చినప్పుడు వధువు సంఘముగా మనము ఆయనను చేరుకునే వారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అన్నది, పరలోక రాజ్యములో ఉన్నటువంటి వారిని పరలోక రాజ్యంలో చేరడానికి మన యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిలుపును అందుకొని ఆయన రాజ్యపు వారసులుగా మనం ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 ఉదాహరణలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యేసు ప్రభుల వారు ఇస్కరియోతు యూదాను పిలుస్తున్నాడు. ఆయన పరిచర్యకు పిలుస్తున్నాడు, దేవుని పనికి పిలుస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ ఇస్కరియోతు యూదాను దేవుడు పిలిచినప్పుడు ఆయన పనికేమో వచ్చాడు, కానీ తన మనసంతయు కూడా ధనం వైపు ఉన్నది. తన ఆలోచనలంతా కూడా ధనం వైపు ఉంది. పిలిపేమో ఉంది, కానీ ఆయన జీవితం సరిగాడం, ఆయన యొక్క మనసు దేవుని మీద నిలబడడం లేదు. ఆయన యొక్క మనసు అంతయు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నది. అందుకు సాతానుడు కూడా ఆయనకు తోడైనాడు. సాతాను శోధిస్తూ ఉన్నాడు, సాతాను ఆయనను పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ పరీక్ష చేసినప్పుడు, సాతానుడు పరీక్ష చేసినప్పుడు అతడు అందులో పడిపోయి చివరికి యేసు ప్రభుల వారు అంటున్నాడు, అయ్యా, నేను నీ పాదాలు గడుగుచున్నాను, ఒక్కసారి నా పిలుపు మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వెందుకు పిలువబడినావు, నువ్వేం చేస్తున్నావు, నీ యొక్క జీవితం ఎలాగ ఉంది అని యేసు ప్రభుల వారు తన పాదాలు గడిగేటప్పుడు ఆయనను చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా తన మనసు కరగడం లేదు, తన జీవితము మారడం లేదు, తన ఆలోచనలు మారడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదాను దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపేమో ఉంది, కానీ ఆయన పిలుపుకు లోబడని బిడ్డగా ఆయన ఉండడం ద్వారా ఆయన మరణిస్తూ ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం, ధనాపేక్ష సకలమైన కీడునకు మూలము. కాబట్టి ధనాపేక్ష కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు. కాబట్టి ఈలోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు. కాబట్టి ఈ ధనం మీద వ్యామోహంతో తన యొక్క జీవితాన్ని ఖననం చేసుకున్నాడు, మరణానికి గురి చేసుకున్నాడు, మరణం పాలైపోయినాడు, అపకీర్తిని తీసుకొని వచ్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవాలయంలో 18 సంవత్సరాల నుండి ఒక బిడ్డ బాధపడుతూ ఉన్నది. 18 సంవత్సరాల్లో విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఆమె దేవుని వెతుకుతూ ఉంది. ఆ బిడ్డ కూడా సాతాను చేత శోధింపబడుతుంది. సాతాను ఏం చేస్తుంది? ఆ బిడ్డను ఎన్ని రకాలుగా శోధిస్తుంది. అయినా కూడా ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంటే ఒక దినాన్ని యేసు ప్రభుల వారు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నా దగ్గరికి రా అన్నప్పుడు పిలిచాడు ఆమెను. అమ్మ, నా దగ్గరికి రా అన్నప్పుడు ఆమె ఇరుగు పొరుగు వారు ఏమన్నా అనుకుంటారేమో అని, నన్నేమన్నా తక్కువ చేస్తారని అనుకోలేదు. కానీ ఆ బిడ్డ దేవుడు పిలిచిన వెంటనే తానున్న స్థలములో నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డకు దేవాది దేవుడు విడుదల దయచేశాడు.
ఆ నడుము వంగిపోయినటువంటి బిడ్డ బాగవడం మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన పిలుపుకు తగినట్టుగా మనం జీవించేవారుగా ఉండాలని, పరలోక రాజ్యములో మనల్ని చేర్చాలనే ఉద్దేశంతోనే దేవాది దేవుడు ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పరలోకమందును భూమి మందును, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది. 18వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడింది. అనగా పరలోక రాజ్యములో ఏమి చేయాలన్నా కూడా, భూలోకంలో ఏమి చేయాలన్నా కూడా ఆయనకు అధికారం ఇవ్వబడిందని యేసు ప్రభుల వారు తనకు తాను తెలియజేస్తున్న మాటలను మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని పరలోక రాజ్యములో దేవుడు నివసించేటువంటి స్థలములోనికి మానవులను అయినటువంటి మనలను కూడా చేర్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మానవులుగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, పరలోక రాజ్యానికి చేరడానికి అక్కడ రక్త సంబంధులు బంధుమిత్రాదులు ఎవరైనా ఉంటారా? అక్కడ రక్త సంబంధులు బంధుమిత్రాలని ఎవరైనా ఉంటారని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక తండ్రి చనిపోయిన తర్వాత ఆ యొక్క అస్థి పంజరం తన యొక్క తండ్రిని రోజు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు చాలా బలం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కొన్ని దినాలకు ఆ శరీరం కృషించుకొని పోయి చాలా భయంకరంగా మారిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన తండ్రిని ఎలాగ మానవులకు ఒక శరీరం మహిమ శరీరముతో అక్కడ ఉంచబడతారు. మహిమ శరీరం, దేవదూతల వలె వారు ఉంటారు, మహిమ శరీరముతో అక్కడ ఉంటారని పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మర్మాలను మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనము ఇదే వర్తమానాన్ని లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలలో మనం చూస్తే ఇక్కడ కూడా ఇదే ఉపమానం రాయబడుతూ ఉన్నది. అందులో చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలు మనం చూస్తే దేవుని రాజ్యము, పెళ్లి విందుకు పిలువబడినటువంటి దేవుని రాజ్యం గురించి రాయబడుతున్నది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, విందుకు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొందరు పొలం కొనాలని వెళ్తున్నారు. పొలం కొన్నాను, నేను పొలము చూడడానికి వెళ్తున్నానని కొందరు అంటున్నారు. మరియు రెండవ వాడు, నేను 5 జతల ఎద్దులు కొన్నాను, వాటిని చూడడానికి వెళ్ళాలి అంటున్నాడు. ఇంకొకడు, వివాహం చేసుకున్నాను, నేను రాలేను అని చెప్తున్నాడు. ఇలాగా మానవులు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా హృదయంలో పెట్టుకుంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన చూడండి, అతడు పొలం కొన్నాడు, పొలం ఎక్కడికైనా పోతుందా? అక్కడే ఉంటుంది, మళ్ళీ వెళ్ళి చూసుకోవచ్చు. దేవుడు పిలిచినప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి. చూడండి, 5 జతల ఎద్దులు కొన్న, ఎద్దులు ఎక్కడికన్నా వెళ్ళిపోతాయా? 5 జతల ఎద్దులు కొన్నాను, నేను వాటిని చూడడానికి పోవాలంటున్నాడు. ఎద్దులు ఎక్కడికి వెళ్ళవు. వివాహం చేసుకున్న భార్య ఎక్కడికైనా వెళ్ళిపోతుందో? ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద భారం వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము మహోత్సవములో మనము కూడా పాలిభాగస్తులుగా దేవుని రాజ్యములో మనమందరం కూడా చేర్చబడేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ కొంతమంది పొలమునకు, వర్తకమునకు, కొందరు దాసులు ఈ సువార్తలో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త ప్రకారం దాసులను కొట్టిరి, చంపివేసరి. ఎన్నో హింసలు, ఎన్నో బాధలు ఇప్పటికీ కూడా ప్రస్తుత సమాజంలో కూడా క్రైస్తవ బిడ్డలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము లేక భయంకరమైనటువంటి విధానాలలో క్రైస్తవ బిడ్డలు వ్యతిరేకతను ఎదుర్కొనుచున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో ఎలాగ ఉంటుందంటే అక్కడ పాపం అనేది ఉండదు. ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి మనం చూస్తే అక్కడ పాపం ఉండదు, అక్కడ అనారోగ్యం అనేది ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ కన్నీరు, దుఃఖము, ఏడ్పు, వేదనలు ఏమీ ఉండవు. కుమారుడైన దేవుడు అక్కడ ఉంటాడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అక్కడ ఉంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థలమునకు మనలను చేర్చాలని దేవుడు ప్రతి దినము కూడా మనల్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ ధ్యాన శ్రావంతి కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, ఎవరైతే సిద్ధపడి దేవుని సన్నిధికి రావటానికి, దేవునిలోనికి రావటానికి మనం సిద్ధపడి వస్తామో వారికి నిత్య రాజ్యము స్వతంత్రించుకుంటారని ఈ వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము యూదులను జ్ఞాపకం చేసుకుంటే, యూదులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుల వారిని త్రోసేసినారు, ఆయనకు సిలువను అప్పగించారు, సిలువ వేసేశారు యూదులు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన ప్రియకుమారుణ్ణి, యెహోవా దేవుడు తన ప్రియకుమారుణ్ణి యేసు ప్రభుల వారిని యూదులకు, యూదా గోత్రపు సింహముగా ఆయనను తన ప్రియకుమారుణ్ణి దానముగా ఇస్తే, జీవాహారముగా వారికి ఇస్తే, ఆ ఆహారాన్ని భుజించకుండా ఆయనను భయంకరంగా చంపివేసినటువంటి విధానంని మనం చూడవచ్చు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని విధేయత చూపేటువంటి వారుగా చూడండి, పెళ్లిశాల నిండిపోతుంది. అక్కడ ఏమంటున్నాడంటే, పిలిచినటువంటి వారు రానందువలన అక్కడ మీరు వెళ్ళి లోపల ఉన్నటువంటి వారిని, బయట ఉన్నటువంటి వారిని అందరినీ కూడా లోపలికి పిలిచండి. పెళ్లి విందు సిద్ధముగా నుండి పిలువబడిన వారు పాత్రులు కాకపోయిరి, పిలువబడిన వారు పాత్రలు కాకపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, దాసులారా మీరు బయలు వెళ్ళి చెప్పండి, చెడ్డవారిని మంచివారిని కనబడిన వారిని అందరినీ పోగు చేసి విందుకు వచ్చిన వారితో పెళ్లిశాల నిండిపోయింది. అందరినీ పిలుచుకొని వచ్చారు. పెళ్లిశాల విందుతో సంతోషంగా ఆనందంగా నిండి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులకు ఈ దినాన సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది అనేక రకాలుగా దేవుని విశ్వాసంలోనికి వస్తూ ఉన్నారు. నిత్య రాజ్యానికి పాత్రులుగా అవడానికి దేవాది దేవుడు తెలుపుతూ, అందులో మతము లేదు, కులం లేదు, వర్గం లేదు, భేదం లేదు, ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా నిత్య రాజ్యములో ఉండాలన్నదే దేవుని సంకల్పంగా ఉన్నది. కాబట్టి అక్కడ చూస్తే, పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని చూచి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి అని అడగగా మౌని అయి ఉండెను. పెళ్లి వస్త్రము అనగా నీతి వస్త్రము. ఈ లోకములో నువ్వు ఎలాగ బ్రతుకుచున్నావు? నీతిగా బ్రతుకుచున్నావా? యథార్థంగా బ్రతుకుచున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల వైపు నీ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నావా? నీతి అనేది నువ్వు జరిగిస్తున్నావా ఈ లోకములో అన్నది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నీతి వస్త్రమును అనగా పెళ్లి వస్త్రమును ధరించుకొని ఆయన సన్నిధిలో నీవు నిలబడితే నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే ఈ పెళ్లి వస్త్రము లేనటువంటి వాడు, నీతి వస్త్రము ధరించుకుని వానిని దేవుడు ఏం చేస్తున్నాడంటే అతనిని భయంకరంగా చీకటిలో త్రోసివేస్తున్నాడు. భయంకరమైనటువంటి చీకటి. నీతి జరిగించని వారికి, అవినీతిమంతులుగా బ్రతుకుచున్నటువంటి వారికి ఏమి జరుగుతుంది అంటే వారు చీకటిలో త్రోసివేయబడతారు. దేవుడు ఏమన్నాడు? ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు, హక్కున చేర్చుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. వినప్పుడు అయ్యా నన్ను పట్టించేవాడివి నీవే అని చెప్పినా కూడా తన మనస్సు మారలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటా చూడండి 13వ వచనం చూస్తే, అంతటా రాజు కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చీకటిలో త్రోసివేయబడినటువంటి బిడ్డలుగా అనగా అంధకారములో, నరకములో కాలిపోయేటువంటి, అగ్నిగుండములో కాలిపోయేటువంటి వారుగా ఉండకూడదనే దేవుడి దినాన మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చూస్తే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుదురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకటిలోనికి త్రోయబడుదురు. ఈ వాక్యం తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు, కానీ వెలుపట చీకటిలో త్రోయబడేటువంటి వారు కూడా ఉన్నారు. అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఈ లోకములో దేనికోసము మనము జీవిస్తున్నాము,
క్రీస్తును పరిపూర్ణంగా మనం ప్రేమిస్తున్నామా, క్రీస్తు నడవడికలో మనం ఉన్నామా, ఆయన పిలుపుకు మనము లోబడుతున్నామా అన్నది మనము జ్ఞాపకం చేసుకొని నిత్య రాజ్యపు వారసులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా నిత్య రాజ్యములో మనం ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుని మాట చూడండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలుపుకు లోబడినటువంటి వారు కొందరు మాత్రమే ఉన్నారు. వారిని నేను ఏర్పరచుకున్నాను, వారిని నిత్య రాజ్యములో నేను చేరుస్తానని దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు సేవకులు ఏర్పరచబడిన వారై ఉన్నారు. దేవుని పిల్లలుగా ఈ లోకములో అనేక హింసలున్నా, బాధలున్నా, శ్రమలైన ఇరుకులున్నా కూడా దేవుని సేవ చేయడానికి సేవకులు తమ యొక్క దేవుని పిలుపును అందుకొని సేవను జరిగిస్తున్నారు. ఎందుకంటే నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో మేము ఉండాలి, పరలోక రాజ్యములో మేము జీవించాలి అనేటువంటి మంచి తలంపుతో సేవను జరిగిస్తున్నారు. అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మీ శత్రువులను ప్రేమించినట్లయితే, ఆ మాట చూడండి, ఈ లోకంలో మనం ఎలాగ జీవించాలి అంటే దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభుల వారు లూకా సువార్తికుడు ద్వారా, లూకా సువార్తికుడు వ్రాయబడిన ఈ మాటలలో లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను ద్వేషించు వారికి మేలు చేయండి. ఈ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. మనం ఈ మాటలను హృదయం పెట్టుకొని చూడండి, మిమ్మల్ని శపించు వారిని దీవించాలి, మిమ్మల్ని శపించు వారిని దీవించేవారుగా ఉండాలి, మిమ్మల్ని బాధించు వారి కోసం ప్రార్థన చేయాలి. ఇది ఈ యొక్క 40 దినాల ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నటువంటి బిడ్డలారా, దేవుని ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ దినాన దేవుడు నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో నిన్ను చేర్చాలని ఆయన తలంపై ఉన్నదని వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మానవుడు పరలోక రాజ్యంలో చేరాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అందులో చూడండి, మొట్టమొదటిగా చెప్తున్నాను, మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని ద్వేషించు వారిని దీవించే విధానం ఉండాలి. మిమ్మల్ని ద్వేషించు వారిని మీరు దీవించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయాలి, మిమ్మును శపించు వారికి దీవించాలి, మిమ్మును బాధించు వారి కోసము ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రణాళిక మనం కలిగి ఉండాలి. పరలోక రాజ్యములో మనం చేరాలి అంటే వీటిని తప్పకుండా మనం పాటించేటువంటి వారుగా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 10వ వచనములో దేవుడు చెప్తున్నాడు, చివరిగా ప్రకటన చేస్తూ చెప్తున్నాడు, అన్యాయము చేయవాడు అన్యాయము చేయనీయు, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, వారి వారి జీతములు నేను ఇచ్చుదును, వారి వారి జీతము నేను సిద్ధం చేశా. వారి క్రియలను బట్టి, వారు బ్రతుకుతున్నటువంటి లోక సంబంధమైన క్రియలను బట్టి వారి వారి ఫలములను నేను వారికి ఇస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ప్రకటన విని పిలుపును అందుకొని పరలోక రాజ్యపు వారసులుగా, క్రీస్తుకు లోబడినటువంటి వారుగా మనం ఉండాలని ఈ వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, నిత్యము సంతోషము, ఆనందము, యేసు ప్రభుల వారి లోకములో ఎలాగైతే తన్ను తాను దాసునిగా, రిక్తునిగా చేసుకొని అందరినీ ప్రేమించి ఆయన సకల మానవాళి కోసం తన రక్తమును చిందించి ఆ కలువరి శిలువలో సకల మానవాళి కోసం ప్రాణం పెట్టి నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యములో ఆయన చేర్చబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత, మనుషులందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవదూతల పరిచర్య, దేవదూతలు వచ్చి ఆ సమాధి చుట్టూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు వలె మనం కూడా ఈ లోకములో దీనదాసులుగా సేవ జరిగిస్తూ అనేక మందికి ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా ఉండాలని వాక్యము ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని నాకు కలిగింపజేసినటువంటి రాయలసీమ అధ్యక్ష పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, సిఎస్ఐ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ శ్రీమతి భారతి తల్లి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఆఫీస్ బేరర్స్కును, అదేవిధంగా ఇక్కడ చక్కని కార్యక్రమాన్ని జరిగించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
అత్యంత కృపా కనికరం గల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్యా, నీకు స్తోత్రములు, వందనములు ప్రభువా. నీ నిత్య రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా చేర్చబడడానికి నాయన నీవు హెచ్చరిస్తున్నావు, బోధిస్తున్నావు, సరిచేస్తున్నావు ప్రభువా. ఎవరైతే నీ పిలుపునందుకొని, ఎవరైతే ప్రభువా నీలోనికి వస్తున్నారో వారినందరినీ కూడా నీవు హక్కును చేర్చుకొని వారిని ప్రభువా నిత్య రాజ్యంలో చేర్చడానికి సిద్ధం చేస్తున్నావు ప్రభువా. నీకే స్తోత్రములు, వందనములు ప్రభువా. అదేవిధంగా నాయన పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో తండ్రి మహిమ శరీరముతో, తండ్రి నీతి వస్త్రముతో ప్రభువా నీ సన్నిధిలో చేరేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహింపచేయమని తండ్రి, ఈ లోకంలో అనేక మంది ప్రభువా నిన్నెరగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు నాయన, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ నిత్య రాజ్యపు వారసులుగా మలచమని దేవా, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను నీకు మహిమకరంగా మాదిరిగా బిడ్డలు ఉండడానికి సాయము దయచేయమని, అట్టి కృపను అనుగ్రహించి కాపాడమని మా చిన్న ప్రార్థన ప్రభువా నీ పాద సన్నిధిలో పెట్టుకొనుచు ప్రార్థిస్తూ అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా, పాడు లోకంబునకై గోడు చెందే కదా, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా రాజు చేతులలో ఘోరంబు చీలలు, నా రాజు చేతులలో ఘోరంబు చీలలు, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. దురితంబు తలపులే పరమ గురుని శిరముపై, దురితంబు తలపులే పరమ గురుని శిరముపై, నెనరులేక మొత్తెనయ్యో ముల్లా కిరీటమై, నెనరులేక మొత్తెనయ్యో ముల్లా కిరీటమై, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు,